ధ్వంసం చేయలేదు, అది అదంతా సొళ్ళ మాట. ఇప్పుడు నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయకుండానే వేం నరేందర్ రెడ్డి ఇంట్లో లేక మన కేబీఆర్ పార్క్ వాకింగ్ వచ్చినాడని తెలిసి అక్కడ పట్టుకున్నారా? వేం నరేందర్ రెడ్డి కాదు, ఆయన చెప్పింది కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి. అదే సార్, కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, ఆయన పట్నం నరేందర్ రెడ్డి. అవును, పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయకుండానే వీళ్ళకి తెలిసిందా ఆయన కేబీఆర్ పార్క్ వాకింగ్ వచ్చినాడని? అక్కడ క్యాచ్ హోల్డ్ చేసినారా? చెప్పండి ఒక మాట. రెండోది, మేము ఇంకొక విషయం చెప్పాలి మీకు. అందులో మెయిన్ అక్యూజ్డ్ ని నేను పట్టుకపోయి అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు ఆ మెయిన్ అక్యూజ్డ్ ఫోన్ ను ట్యాప్ చేసినారు, కానీ నా ఫోన్ ను ముట్టుకోవడానికి భయపడ్డారు. కాబట్టి నేను ఐ కుడ్ టేక్ హిమ్ ఫ్రమ్ మై రెసిడెన్స్ ఇన్ మాదాపూర్ టు ది కోర్ట్ ఎట్ వికారాబాద్. అక్కడికి తీసుకెళ్లి కోర్టులో ప్రజెంట్ చేసినాను. చేసిన తర్వాత దెన్ దే స్టార్టెడ్ వెరిఫైయింగ్ వెన్ దే both of them they came in contact with each other, how he got hold of A1 in this particular case, అది ఇదని మొదలెట్టిన తర్వాత వాళ్ళకి ఏం తెలిసింది? ఆ రోజు మార్నింగ్ మాత్రమే అతను మా ఇంటికి వచ్చినట్టుగా, నాతో మాట్లాడినట్టుగా, మా ఇంట్లో అతను ఉంచినట్టుగా, బ్రేక్ఫాస్ట్ చేయించి అతన్ని తీసుకెళ్లి డైరెక్ట్ గా కోర్టులో ప్రొడ్యూస్ చేసినా అని. వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పర్టికులర్ పర్పస్ కు జరపాలి, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ కు అనేది ఒక పద్ధతి. తర్వాత రెండోది ఏంటంటే, దేశ సమగ్రత, దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల్లో తప్ప రాజకీయ ప్రత్యర్థులను చేయకూడదు. దట్ ఈస్ నాట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్ట్. పబ్లిక్ ఎమర్జెన్సీ ఉండాలా అక్కడ. తర్వాత సావరెంటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ద స్టేట్ ఇన్వాల్వ్ అయి ఉండాలి. తర్వాత మెయింటెనెన్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్డర్ ఉండాలి. ఇట్లాంటిది ఏది లేదు కదా. ఇప్పుడు మనము ఎవరినో రాజకీయ ప్రత్యర్థులను మావోయిస్టులు సింపథైజర్స్ గానో ఇతరులుగానో చూపెట్టి వీళ్ళు అన్ని ట్యాప్ చేసేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు గాని, ప్రతిపక్ష పార్టీల నాయకులు గాని మనీని, తర్వాత డబ్బును, ఇతరత్రాన్ని వాళ్ళ నియోజకవర్గాలకు షిఫ్ట్ చేయకుండా చూడడము, వీళ్ళ తరఫున మద్యం పోనీయకుండా చేయడము, వీళ్ళు మాత్రం పోలీస్ వెహికల్స్ లలోనే డబ్బులు పంపడం, ఇట్లాంటి దుర్మార్గ ప్రక్రియ చేసినారు బీఆర్ఎస్ హయాంలో. అది ఎవరు కాదంటారు? ఇప్పుడు ఎంతమంది ప్రతిపక్షాల వాళ్ళ డబ్బులు పట్టుకోబడ్డాయో, ఈ రాధాకిషన్ రావు టీం వాళ్ళు పట్టుకున్నారో, అంత డబ్బు మరి వేరే పార్టీల నుంచి పట్టుకోలేదు కదా. ఎట్లా వాళ్ళు ఆయన మన మెదక్ ఎంపీ వాళ్ళ రఘునందన్ వాళ్ళ ఇంట్లో పోయి రేడ్ చేసినారండి? ఎట్లా ఆయనను సతాయించినారు ఆయన ఇంట్లో డబ్బులు ఉన్నాయని? సిద్దిపేటలో చేసిన ఆయన ఇంట్లో చెప్తున్నాను. ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి వితౌట్ ట్యాపింగ్ ఆల్ దట్? ఇట్ వాస్ దేర్, దే హావ్ డన్ ఆల్ దట్, ఇట్స్ అ ఫ్యాక్ట్. కాకపోతే చాలా క్లెవర్ గా రిటర్న్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోయి ఉంటాడు కేసీఆర్. సో అక్కడ తప్పించుకుంటాడు, అధికారులే బలవుతారు. దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. రెండోది, ఇప్పుడున్న పరిస్థితులలో ప్రభుత్వానికి ఏమాత్రం బుద్ధి ఉన్నా, కామన్ సెన్స్ ఉన్నా, ఎలక్షన్ షెడ్యూల్ అయ్యే వరకు ఆయన జోలికి పోవద్దు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత, మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత పిలవచ్చు. ఎందుకంటే అది నిన్న మొన్న తయారైంది కాదు కదా. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి 2024 లో అయింది. ఈ 10 రోజులలో ఏం జరుగుతుందండి? ఇప్పుడు కేసీఆర్ ని ఎగ్జామిన్ చేసి వీళ్ళు బయటకు తీసేటువంటి ఇన్ఫర్మేషన్ ఏంది, దీనివల్ల వీళ్ళు రేపు ఆ ఇన్వెస్టిగేషన్ లో జరిపే పురోగతి ఏంది, ఇదంతా కేవలము ఒక కక్ష సాధింపులో భాగంగానే, అంటే ప్రజల దృష్టిలో కూడా కేసీఆర్ యొక్క ఎస్టిమేషన్ ను డౌన్ చేయాలి. బీఆర్ఎస్ అనేది ఒక దొంగలు, లంగలు, అది ఇది అని చెప్పి వీళ్ళ వ్యవహారాలు మాత్రమే వీళ్ళు విచ్చలవిడిగా చేసుకొని వీళ్ళు డబ్బు వంచుతారు, మద్యం వంచుతారు, వీళ్ళు ఎన్నికవడానికి ట్రై చేస్తారు. మున్సిపాలిటీస్ లో కూడా మేమే గెలిచినామని చెప్పుకుంటారు. సో అట్లాంటి ప్రక్రియలో భాగంగా చేస్తున్నారు. దెర్ ఇస్ నో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. ఇప్పుడు డబ్బు వంచితే అందరు పంచుకోనియండి, మద్యం వంచితే అందరూ పంచుకోనియండి. తీసుకునే ప్రజలు ఉన్నారు, పంచుకునే పార్టీలు ఉన్నాయి. దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ ఆల్ టుగెదర్. కానీ మేము ఒక్కళ్ళమే పంచుతాం, వేరే వాళ్ళని పంచనీయము అనే దాని వల్ల ప్రజలకు కూడా నష్టం జరుగుతుంది. దాని వల్ల ఫోన్ ట్యాపింగ్ జరిగింది అప్పుడు, అంతేనా? అంతే. దట్ వాస్ ది ఓన్లీ వే. అంటే ఒక ప్రతిపక్షాలను కట్టడి చేసేసి వన్ సైడెడ్ గా ఎలక్షన్ ప్రాసెస్ ను నడుపుకుందాము అనేది కేసీఆర్ యొక్క మెయిన్ ఆబ్జెక్ట్. అందుకోసమే ఆ వ్యవహారాలు చేసినాడు. ఆయన ఎప్పుడు ఇన్సెక్యూర్ ఫెయిల్ అయినాడు. తన గవర్నమెంట్ ఎప్పుడు కూలిపోతో, ఎవరేం చేస్తారో, ఎట్లా ఏం చేస్తారో, ఎవరు తనకు ప్రమాదం చేస్తున్నారో అని ఆయన ఫీల్ అయినాడు. దానికి తోడు ఆయన మోస్ట్ ప్రాబబ్లీ ఈ మస్ట్ నాట్ అవుట్ స్పోకెన్ టు రాధాకిషన్ రావు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే రాధాకిషన్ రావు ఓన్లీ డీసీపీ. he will not have any audience with the honorable chief minister. ఎవరితో ఉంటది అంటే ఐజీ ప్రభాకర్ రావుకు ఉంటది. ఐజీ ఎప్పుడైతే మార్నింగ్
అతనికి ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇస్తాడో అప్పుడు ఆ డిస్కషన్ లో హీ మస్ట్ టోల్డ్ హిమ్, చూడండి మన పార్టీ ప్రభుత్వాన్ని ఇట్లా డిస్టర్బ్ చేయడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారు, ప్రతిపక్షాల వాళ్ళు ముఖ్యంగా ఇదే పనిగా చేస్తున్నారు. మోడీ ప్రతిపక్ష ప్రభుత్వాన్ని కూల్చడానికి ట్రై చేసినాడు, మహారాష్ట్రలో కూల్చినాడు, ఇంకెక్కడో కూల్చినాడు, అది ఇది అని చెప్పి కొద్దిగా ఒక నిఘా పెట్టండి, కొద్దిగా ఒక చూపు పెట్టండి వీళ్ళ మీద అని చెప్పుంటాడు. ఇక వీళ్ళు స్వామి భక్తితో వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు చేసి ఉంటారు. అన్నారా వేణుగోపాల్ రెడ్డి గారు? సార్ చెప్పండి సార్. ఏమనిపిస్తుంది ఇప్పుడు మొత్తం